నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఈరోజు నా వీడియోలో మెయిన్ టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఒక ఆసక్తికరమైన, నాకెంతో నచ్చినటువంటి, మనస్సుకు హత్తుకున్నటువంటి ఒక కామెంట్ లేదా ఒక ఫేస్బుక్ పోస్ట్ గురించి ప్రధానంగా ప్రస్తావించి ఆ తర్వాత నేను మెయిన్ మ్యాటర్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. నా ఫేస్బుక్ ఫ్రెండ్ కోరపాటి చైతన్య ఒక ఆసక్తికరమైనటువంటి కామెంట్ అయితే చేశారు. ఒక పోస్ట్ పెట్టారనమాట. అదేంటయ్యా అంటే, అప్పట్లో సచిన్ బ్యాటింగ్ కోసం, ఇప్పుడు జగనన్న ప్రెస్ మీట్ కోసం టీవీలకు అతుక్కుపోవడం, ఫుల్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పేసి ఒక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. ఇది చూడగానే నాకు ఎంతో నచ్చిందనమాట. ఎందుకంటే సచిన్ టెండూల్కర్కి వీరాభిమాని నేను. ఆ రోజుల్లో సచిన్ టెండూల్కర్ ఆడుతుంటే చూడటం అనేది ఒక ఆనందం, ఒక సంబరం, ఒక సంతోషం, ఒక పండుగ. ఎన్నో మధురానుభూతులు ఆయన ఆడుతుంటే నాకు కలిగాయి. ఎన్నో మధురానుభూతులు కూడా ఇంకా నా మనసులో అలాగే ఉన్నాయి. సరే, ఆ స్థాయిలో కాకపోయినా సరే, దానికి దీనికి పోలిక లేకపోయినా సరే, కొంత అతిశయోక్తిగా అనిపించినా సరే, జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూస్తున్నప్పుడు కూడా కొంత ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవ్వటం అయితే ఖాయం. ఆయన వదిలేటటువంటి జ్ఞాన గుళికలు, ఆయన చేసేటటువంటి వితండ వాదం చూస్తుంటే మనందరికీ కొన్ని సందర్భాల్లో అయితే నవ్వు రావటం అయితే ఖాయం. నేను ఈరోజు ప్రెస్ మీట్ నుంచి ఒక రెండు టాపిక్లు, రెండు అంశాల గురించి ప్రధానంగా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు అవి సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట. మీమ్స్ మీద మీమ్స్, ట్రోల్స్ మీద ట్రోల్స్. జగన్మోహన్ రెడ్డి ట్రోల్ మెటీరియల్గా మారిపోయినటువంటి పరిస్థితి ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా కనిపించింది. సో అందుట్లో ఫస్ట్ నంబర్ 1 మనం మాట్లాడుకోవాల్సింది దేని గురించి అంటే, ఇదిగో ఈ వీడియో గురించి అనమాట. అంటే మా హయాంలో జరిగిన డిఎస్సి పరీక్షకు ఇప్పుడు డిఎస్సి పరీక్షకు ఇప్పుడు అదేంటే ఏపీపీఎస్సీని డిఎస్సిని చాలా ఏపీపీఎస్సీ, అప్పుడు ఏపీపీఎస్సీ, ఇప్పుడు ఏపీపీఎస్సీకి రెండు పబ్లిక్ సర్వీస్ కమిషనే కదా, పరిధిలోకి వస్తాయి కదా రెండు కూడా. డిఎస్సీ అప్పుడు ఏపీపీఎస్సీ పరీక్ష, ఇప్పుడు డిఎస్సి మాదిరిగా. చూశారు కదా, పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిధిలోకి, ఏపీపీఎస్సీ పరిధిలోకే డిఎస్సి వస్తుందట. అంటే గ్రూప్ 1 నిర్వహించేటటువంటి సంస్థే డిఎస్సి కూడా నిర్వహిస్తుందట. ఇంతకు మించినటువంటి అద్భుతమైన జ్ఞాన గుళిక, ఇంతకు మించినటువంటి జ్ఞాన ప్రసాదం ఇంకేదైనా ఉంటుందా? అంటే రెండు ఒకటే కదా, ఏపీపీఎస్సీ డిఎస్సి ఒకటే కదా. గ్రూప్ 1 డిఎస్సి మొత్తం ఏపీపీఎస్సీ నిర్వహిస్తుంది కదా, దాని పరిధిలోకి ఇది వస్తుంది కదా అని చెప్పేసి చాలా తేలిగ్గా, చాలా ఈజీగా జనరలైజ్ చేసేటటువంటి ప్రయత్నం చూసిన తర్వాత, మళ్ళీ దాన్ని కవర్ చేసుకోవడానికి లాస్ట్లో కవర్ డ్రైవ్ కొట్టేటువంటి ప్రయత్నం చూసిన తర్వాత అందరి మనసులోనూ ఒకటే భావన, ఈ వ్యక్తి 5 ఏళ్ళు మనకు ముఖ్యమంత్రిగా చేసింది. ఈ వ్యక్తిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు 151 సీట్లతో అప్రతిహతమైనటువంటి మెజారిటీతోటి ఇతన్నేనా అక్కడ ఆ రోజు ముఖ్యమంత్రి చైర్లో కూర్చోబెట్టిందనేటటువంటి ఒక సందేహం, ఒక భావన అయితే ఖచ్చితంగా కలక్కమా. చిన్న పిల్లాడికైనా తెలుసు కదా, ఏపీపీఎస్సీ నిర్వహించేటటువంటి పరీక్షలు వేరు, ఆ వ్యవహారం వేరు, ఆ కథ వేరు. డిఎస్సి వేరు, డిఎస్సి వ్యవహారం వేరు, డిఎస్సి ద్వారా వచ్చేటువంటి ఉద్యోగాలు వేరని చెప్పేసి ఆ కనీస మాత్రపు జ్ఞానం అనేది 10th క్లాస్ చదువుకునేటటువంటి చిన్న పిల్లాడిని అడిగినా సరే అతను కూడా చాలా వివరంగా, అద్భుతంగా చెప్పగలడేమో. అలాంటిది 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తికి, దాదాపు ఒక 15-20 ఏళ్ళు రాజకీయ జీవితం చూసినటువంటి వ్యక్తికి ఆ మాత్రం కూడా తెలియదా? ఆ మాత్రం కూడా తెలియలేదా? ఎక్కడికి పోతున్నాం మనం? మళ్ళీ ఈయన సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్లు పెట్టి శుద్ధులు, సూక్తులు, నీతులు చెప్పడం మనం వింటాం. ఏమనుకోవాలి దీన్ని? సరే, ఇప్పటికీ స్టిల్ జగన్మోహన్ రెడ్డి మాటే మాకు వేదవాక్కు. ఆయన ఏం చెప్పినా సరే మేము అదే ఫాలో అవుతాం, నమ్ముతాం. అవును నిజమే, డిఎస్సి కూడా ఏపీపీఎస్సీ పెడుతుంది అని చెప్పేసి నమ్మే వాళ్ళ కోసం ఆ రెండింటికి మధ్య తేడా ఏంటి, కనీస మాత్రపు మౌలికమైనటువంటి తేడాలు ఏమున్నాయి, మనం తెలుసుకోవాల్సింది ఏంటి అనేది నేను క్లుప్తంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. అంటే ఇది ఎవరికీ తెలియదు అని కాదు కానివ్వండి, ఈయన మాటలు నమ్మి ఇంకా ఆ భ్రమలో, పిచ్చి భ్రమలో ఉండిపోయి నిజమేనేమో అని అనుకునే వాళ్ళకి, పైగా మా హయాంలో కూడా డిఎస్సి ఇచ్చారని చెప్పేసి ఒక మాట మాట్లాడారు కదా, అలాంటి వాళ్ళకి నేను అసలు ఆ కనీస మాత్రపు అవగాహన కలిగించే ప్రయత్నం అయితే చేయబోతున్నాను, క్లుప్తంగానే, ఎక్కువ టైం కూడా తీసుకోను.
ఇక్కడ ఏపీపీఎస్సీ అనేది ఒక స్వతంత్రమైనటువంటి సంస్థ, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్నమాట. ఆ స్వతంత్రమైన సంస్థకు సంబంధించినటువంటి అధిపతిగా చైర్మన్ ఉంటాడనమాట. ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి. ప్రభుత్వం సిఫార్సు చేసినటువంటి వాళ్ళని గవర్నర్ ఎంపిక చేసి ఆయన అక్కడ కూర్చోబెడతారు. ఒకసారి మనం ఏపీపీఎస్సీకి చైర్మన్ ఎంపిక చేసాము అంటే ఆ తర్వాత ప్రభుత్వాలు మారినా ఎవరు ముఖ్యమంత్రి అయినా ఏం చేసినా సరే నాకు నచ్చలేదు, నాకు అతని ఫేస్ బాగలేదు, ఇంకొకటి బాగలేదని చెప్పేసి అన్నా కానీ పీకేయటం కుదరదు. పీకేయటం అయితే కుదరదు. అతని పూర్తి స్థాయి రాజ్యాంగబద్ధమైనటువంటి రక్షణలో ఉన్నటువంటి వ్యవస్థ, సంస్థ అన్నమాట. సో ఈ ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించేదే గ్రూప్ 1 ఎగ్జామినేషన్. అంటే గ్రూప్ 1 డిఎస్సి ఒకటే అని చెప్పేసి జనరలైజ్ చేస్తున్నారు కదా, కాదు. ఏపీపీఎస్సీ అనేటటువంటి స్వతంత్ర వ్యవస్థ ద్వారా, ఏపీపీఎస్సీ బోర్డు ద్వారా, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేటటువంటి బోర్డు ద్వారా నిర్వహించేటటువంటి పరీక్షలు, నిర్వహించేటటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశమే ఈ గ్రూప్ 1. దీంతోపాటు చాలా రిక్రూట్మెంట్లకు సంబంధించి వీళ్ళు నోటిఫికేషన్లు ఇస్తారు, అది వేరే విషయం అనమాట. మనం గ్రూప్ 1 సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి గ్రూప్ 1 గురించి మాట్లాడదాం. సో ఈ గ్రూప్ 1ని ఎవరు నిర్వహిస్తారంటే ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో టీఎస్పీఎస్సీ, రకరకాల రాష్ట్రాల్లో వాళ్ళకి సంబంధించిన బోర్డులు అయితే ఉంటాయి. దీనికి సంబంధించిన ఉద్యోగాలు ఏమిటయ్యా అంటే గ్రూప్ 1 ద్వారా, అంటే ఈ నోటిఫికేషన్ వచ్చి పరీక్ష రాస్తే దీని ద్వారా వచ్చే ఉద్యోగాలు ఏంటయ్యా అంటే డిప్యూటీ కలెక్టర్లు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి డిఎస్పీ ఉద్యోగాలు, అదేవిధంగా కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్లు, అసిస్టెంట్ కమిషనర్లు, రకరకాల డిపార్ట్మెంట్కి సంబంధించి దేవాదాయ శాఖని, మరో శాఖ అని చెప్పేసి ఇలా రకరకాల శాఖలు ఉంటాయి కదా, వాటిలో అసిస్టెంట్ కమిషనర్ స్థాయి ఉద్యోగాలు ఈ యొక్క గ్రూప్ 1 ద్వారా వస్తాయన్నమాట. ఏపీపీఎస్సీ ఇచ్చే నోటిఫికేషన్ ద్వారా వస్తాయన్నమాట. దాంతోపాటుగా గ్రూప్ 1 క్యాడర్లో ఇంకా అనేక రకాల ఎగ్జిక్యూటివ్, అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు అనేవి ఉంటాయన్నమాట. సో ఒక రకంగా చెప్పాలంటే మనకి ఆల్ ఇండియా స్థాయిలో సివిల్స్ రాసి ఐఏఎస్, ఐపీఎస్లు ఎలా అవుతారో, ఇక్కడ రాష్ట్ర స్థాయిలో గ్రూప్ 1 రాసినటువంటి వాళ్ళు, సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు రకరకాల కేటగిరీలు, డిప్యూటీ కలెక్టర్లు, డిఎస్పీలు, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్లు, రకరకాల శాఖలకు కమిషనర్లు, ఇట్లా పరిపాలనకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అధికార గణమే ఇదన్నమాట. అంటే ఐఏఎస్, ఐపీఎస్ల తర్వాత ఈ వచ్చేటటువంటి ఆ యొక్క ర్యాంకింగ్లో వచ్చేటటువంటి వ్యవస్థలో పోస్టులు అయితే గ్రూప్ 1 ద్వారా వస్తాయన్నమాట. ఇది ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. కమింగ్ టు ద పాయింట్, డిఎస్సికి వద్దాం. డిఎస్సి అంటే ఏంటి? డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. అంటే ఓన్లీ టీచర్ ఉద్యోగాలు ఇచ్చేటటువంటి పరీక్ష పోస్ట్ మాత్రమే. ఇందులో గ్రూప్ 1లో ఇన్ని రకాల పోస్టులు నేను చెప్పాను కదా, కానీ డిఎస్సిలో టీచర్ ఉద్యోగాలు మాత్రమే. ఎస్, ఇదెవరు నిర్వహిస్తారు? ఇది ఏపీపీఎస్సీ పరిధిలోకి రాదు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పరిధిలోకి వస్తుంది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లేదా ఎస్సీఆర్టీ ఆ స్థాయిలో నిర్వహించేటటువంటి పరీక్షలు అన్నమాట. సరే, మనం ఇంకా లోతుకెళ్తే దాని గురించి చాలా చెప్పుకోవచ్చు. ఇది సహజంగా జిల్లా స్థాయిలో నిర్వహించేటటువంటి పరీక్ష అనమాట. గ్రూప్ 1 అనేది రాష్ట్ర స్థాయిలో నిర్వహించేటటువంటి అంశం అనమాట. సో ఇది డిఎస్సి నోటిఫికేషన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా వస్తుంటే రాష్ట్ర స్థాయిలోనే, అంటే కొన్నిసార్లు రాష్ట్ర స్థాయిలో, కొన్నిసార్లు సెలక్షన్ కమిటీ అనేది జిల్లా స్థాయిలో జరుగుతూ ఉంటుందన్నమాట. సో దీని ద్వారా ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి అంటే దీంట్లో పరీక్షలు రాస్తే ఎస్జిటి అంటే స్కూల్ సెకండరీ గ్రేడ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్లు, పీఈటీలు, ఇంకా దీనికి సంబంధించినటువంటి టీచర్ ఉద్యోగాలన్నీ దీని ద్వారా భర్తీ చేస్తారనమాట. ఒక్క స్పోర్ట్స్ కోటాలో మాత్రం పరీక్షలు ఉండే అవకాశం ఉండదు. ఈ డిఎస్సి నోటిఫికేషన్ పడ్డ తర్వాత దానికి సంబంధించినటువంటి పరీక్షలు రాసి అందుట్లో సెలెక్ట్ అయితే మిగిలిన అన్ని అంశాలు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానివ్వండి, ఇక మిగతా అంశాలు మొత్తం పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత హారిజంటల్, వర్టికల్ అనేటటువంటి 2 రకాల రిజర్వేషన్లు ఉంటాయి. ఆ కోటా ఆధారంగా, దాంతోపాటుగా మిగిలిన మెరిట్ ఆధారంగా ఈ యొక్క పోస్టులు అనేవి పైనుంచి కింద వరకు నింపడం జరుగుతుందన్నమాట. అంటే డిఎస్సి అనేది కేవలం టీచర్ల కోసం పెట్టేటటువంటి పరీక్ష మాత్రమే. అది కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మాత్రమే పెడుతుంది, అది కూడా నోటిఫికేషన్ ద్వారా పెడుతుంది. కానీ గ్రూప్ 1 అనేది ఏపీపీఎస్సీ పెడుతుంది. దాంట్లో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 3 రకాల అంశాలు ఉంటాయి అందుట్లో. సో అంటే డిఎస్సి గ్రూప్ 1 పరీక్ష రాస్తేనే అయిపోరు. ఫస్ట్ ప్రిలిమ్స్ ఉంటాయి, ఆ తర్వాత మెయిన్స్ ఉంటాయి, ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ 3 క్లియర్ చేస్తేనే గ్రూప్ 1 అధికారి కాగలరు.
కానీ డిఎస్సి అలా కాదు, పరీక్ష రాసిన తర్వాత సర్టిఫికెట్ల వెరిఫికేషను, మెరిట్ ప్లస్ రిజర్వేషన్ల ఆధారంగా అక్కడ ఎంపిక ప్రక్రియ అనేది జరుగుతుందన్నమాట. సో అసలు ఏమాత్రం తేడా లేని రెండింటినీ కలిపేసి డిఎస్సి ఏపీఎస్సి పెడుతుంది, ఏపీఎస్సిలో ఉన్న డిఎస్సి వస్తుంది, గ్రూప్ 1 డిఎస్సి ఒకటే అని చెప్పేసి రకరకాలుగా సూత్రీకరించేటటువంటి ప్రయత్నం చూస్తుంటే ఏమనుకోవాలో అర్థం కాదు. పైగా ఇక డిఎస్సిలో స్కామ్ జరిగిపోయినట్టుగా ఏపీఎస్సి స్కామ్ బయటపడింది కదా, ఆ రెండింటినీ కలిపేసి దమ్ముంటే రా సవాల్, లేఖ రాయ్, సిబిఐ రావాలి, సిబిఐ చెయ్యాలని చెప్పేసి రకరకాల కామెంట్లు. అవి ఒక చిన్నపాటి ఇన్ఫర్మేషన్, 300 పైచిలుకు పిల్స్, 300 పైచిలుకు కేసులు డిఎస్సి మీద వేయటం జరిగింది. ఒక్కటంటే ఒక్కటి కూడా కోర్టు ఎంటర్టైన్ చేయకుండా కొట్టివేసింది. కానీ అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో నిర్వహించినటువంటి, అంటే నోటిఫికేషన్ 2018 అయినా మిగతా ప్రక్రియ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది. ఆ గ్రూప్ 1కి సంబంధించినటువంటి అంశంలో మాన్యువల్ మూల్యాంకనం చేయాల్సిన చోట డిజిటల్ మూల్యాంకనం చేసి దాని ద్వారా కోర్టుకి వెళితే కోర్టు చివాట్లు పెడితే మళ్ళీ ఆ తర్వాత మాన్యువల్ మూల్యాంకనం చేసి అది కూడా హాయ్లాండ్ వంటి ప్రైవేట్ ప్రాపర్టీకి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి మాన్యువల్ మూల్యాంకనం చేసి అందుట్లో కూడా ఆ పేపర్లు దిద్దేవాళ్ళు ఎవరు? ప్లంబర్లు, డ్రైవర్లు, వాచ్మెన్లు, గేట్ కీపర్లు, గృహిణులు, కుట్లు అల్లికలు చేసుకునే వాళ్ళు, మిషన్ కుట్టుకునే వాళ్ళు, వీళ్ళందరిని తీసుకొచ్చి వాళ్ళకి 500, 1000 రూపాయలు, 1500 వాళ్ళ స్థాయిలో డబ్బులు ఇచ్చేసి మీరు పేపర్లు దిద్దండ్రా అని చెప్పేసి మార్కులు ఇచ్చారు. ఈ అన్ని అంశాలు బయటపడి దాదాపు 97% ఇందుట్లో ఆ ఓఎంఆర్ షీట్లో 97% మ్యానిపులేషన్లు ఉన్నాయి. ఆ సంతకాలు మ్యాచ్ కాకపోవడం కానివ్వండి, ఓఎంఆర్ షీట్లు రకరకాలుగా ట్యాంపరింగ్ చేయడం కానివ్వండి, అనేక అంశాలు బయటపడ్డ తర్వాత గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దీని మీద డిఐజీ స్థాయి అధికారితో ఒక సిట్ ఏర్పాటు చేస్తే ఆ సిట్టు ఈరోజు నిజమే ఇందుట్లో అక్రమాలు జరిగాయని చెప్పేసి తేలుస్తూ కొన్ని 100 పేజీల దాదాపు సబ్జెక్ట్ టు కరెక్షన్ 10,000 పేజీల పైచులకు రిపోర్ట్ అయితే కోర్టుకు సమర్పించడం జరిగింది. మరి ఇంత తతంగం గ్రూప్ 1లో జరిగింది కదా, ఇందుట్లో ఒక్క కనీస మాత్రపు అంశమైనా సరే డిఎస్సిలో చేయగలిగారా? డిఎస్సిలో కోర్టు మాట్లాడిందా? మళ్ళీ ఇంకా అక్రమాలు అని చెప్పేసి ఎలా మాట్లాడుతున్నారు వాళ్ళకే తెలియాలి. సో ఈ జ్ఞానగులిక ఒక పక్కనైతే ఇంకొక అద్భుతమైనటువంటి మరో జ్ఞానగులిక కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. అంటే 2 అంశాలు ప్రధానంగా ప్రస్తావిస్తానన్నాను కదా, ఈ రెండో జ్ఞానగులిక కూడా సింపుల్గా మీరు చూసేయండి, ఒకసారి వీడియో చూడండి. ప్రత్యర్థి జట్టు లేని చోట బౌలింగ్ ఫీల్డింగ్ కూడా లేకుండా తండ్రి కొడుకులు ఇద్దరు మాత్రమే బ్యాటింగ్ చేస్తా ఉన్నారు. ఎలా తయారైపోయిందని అంటే అసెంబ్లీ ప్రతిపక్ష పార్టీ అయిన ఉన్న ఏకైక ప్రతిపక్ష పార్టీ మేము. మాకు ప్రతిపక్ష పార్టీ కింద మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితులు అసెంబ్లీలో ఎలా జరుగుతూ ఉందంటే ప్రత్యర్థి జట్టు లేని చోట బౌలింగ్ ఫీల్డింగ్ కూడా లేకుండా తండ్రి కొడుకులు ఇద్దరు మాత్రమే బ్యాటింగ్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి, తనను ప్రతిపక్షంగా గుర్తించాలని చెప్పేసి మళ్ళీ అదే పాట. ఎందుకు అసెంబ్లీకి వెళ్ళలేదు, ఎందుకు ప్రెస్ మీట్ పెడుతున్నాను, మళ్ళీ అదే పాట. ఈసారి కొత్తగా ప్రత్యర్థి జట్టు లేకుండా బౌలింగు ఫీల్డింగు లేకుండా తండ్రి కొడుకులు ఇద్దరు బ్యాటింగ్ చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. అయ్యా సరే, క్రికెట్ భాషలో మాట్లాడారు కాబట్టి అదే క్రికెట్ భాషలో కూడా సమాధానం చెప్పే ప్రయత్నం చేద్దాం. సరే, బౌలింగు ఫీల్డింగు లేకుండా వాళ్ళు బ్యాటింగ్ చేస్తున్నారు అన్నారు కదా, మరి 18 మంది ఆడాల్సిన చోట 11 మంది వచ్చి ఆడితే ఆడనిస్తారా? టీమ్గా గుర్తిస్తారా? ఒక టీం అంటే 18 మంది కలిస్తేనే ఒక టీం అని చెప్పేసి రూల్ పెట్టుకున్నారనుకోండి, రూల్ వస్తూ ఉందనుకోండి, అలాంటి చోట 18 మంది బదులు మేము 11 మందే ఉన్నా మమ్మల్ని టీమ్గా గుర్తించండి, మమ్మల్ని ఆడించండి అంటే ఏ క్రీడైనా సరే ఒప్పుకుంటారు. ఏ క్రీడైనా సరే, అది కింద స్థాయి నుంచి ఒలింపిక్ వరకు ఏ క్రీడైనా సరే మాకు సరిపడా టీం మెంబర్స్ లేదు, అయినా సరే మమ్మల్ని ఆడించండి, టీమ్గా గుర్తించండి అంటే ఏ క్రీడా సంఘమైనా ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు కదా. మరి అట్లా మీకు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. అది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మరోహళ్ళు ఇచ్చేది కాదు. 18 సీట్లు మీకు వచ్చినట్టయితే, అంటే ప్రజలు ఓటేసి మీకు కనీసం మాత్రంగా ఒక 18 సీట్లు ఇచ్చినట్టయితే ఆటోమేటిక్గా మీకు ప్రతిపక్ష హోదా వచ్చేది. అది ఎవరు కాదనే సత్యం. మీరే అన్నారు కదా, ఒక 4 లాగేసుకుంటే
ఆ పక్క నుంచి ఈ పక్కకి చంద్రబాబు నాయుడుకున్న ప్రతిపక్ష హోదా కూడా పోతుందని చెప్పేసి ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో మీరే మాట్లాడారు కదా. మరి ఆ రోజు రూల్ గుర్తున్నప్పుడు ఈరోజు అదే రూల్ను మర్చిపోయి మాట్లాడటం అనేది ఎంతవరకు న్యాయం? ఆ రోజు ఫలానా రూల్ ఉందని చెప్పేసి మీరు గట్టిగా మాట్లాడిన వాళ్ళు ఈరోజు ఆ రూల్ను మర్చిపోయి అబ్బెబ్బెబ్బే ఆ రూల్ మాకు వర్తించదంటి అని చెప్పేస్తే ఎలా న్యాయం? ఏ రకంగా అర్థం చేసుకోవాలి? అంటే ఇట్లా ఉంటాయి వీళ్ళ జ్ఞాన గుళికలు, ఇట్లా ఉంటాయి వీళ్ళ సమర్థనలు అని చెప్పేసి అయితే మనం అర్థం చేసుకోవాలి. సో ఇదన్నమాట. ఈ అంశం పట్ల మీ అభిప్రాయం ఏంటి, మీరేమంటారు? కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.